అగ్నిపరీక్ష సీజన్ 2 ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసినా చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు, బట్ ఈ వీడియో వరకు మాత్రమైతే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ యొక్క కామెంట్ ఒపీనియన్ చెప్పండి. అండ్ మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎవరిని చూడాలనుకుంటున్నారో ఈ సీజన్ మేబీ 10లో కామనర్స్ విన్నర్ అవుతారా, మేబీ సెలబ్రిటీస్ విన్నర్ అవుతారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే సీజన్ 1లో ఉన్న అడిగితే మ్యాక్సిమం సీజన్ 2లో అయితే అస్సలు లేదు. అగ్నిపరీక్ష సీజన్ అయితే వరస్ట్ బిహేవియర్, డిఫరెంట్ కేటగిరీస్ కింద చాలా డిఫరెంట్గా తీసుకుంటున్నారు. అండ్ సీజన్ 1లో ఉన్న అడిగితే సీజన్ 2లో అయితే అస్సలు అనిపించలేదు. సీజన్ 1లో కాంట్రాక్ట్ ఇట్లా డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ ఇట్లా ఇలాంటివి పెద్ద ఇష్యూ ఏం రాలేదు హౌస్లోకి వెళ్ళకముందే. బట్ సీజన్ 2లో మాత్రం హౌస్లోకి వెళ్ళకముందే గొడవలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈవెన్ జెన్యూన్గా ఉన్న వాళ్ళని అస్సలు తీసుకోలేదు. నాకు కూడా పర్సనల్గా ఒపీనియన్, నాకు కూడా అలా అనిపించింది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఆల్మోస్ట్ వాళ్ళ 15 మెంబర్స్ వాళ్ళకి ఎవరెవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. మేబీ తర్వాత నెక్స్ట్ 9 మెంబర్స్, మేబీ అందులో 5 మెంబర్స్ పంపిస్తారో లేకపోతే 9 మెంబర్స్ పంపిస్తారో అనేది కొంచెం కొత్త విషయమే. ఎందుకంటే సీజన్ 1లో 9 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ని పంపించారు కామన్ మ్యాన్స్. దాని తర్వాత ఇంకో కొంతమందిని వైల్డ్ కార్డ్ ద్వారా మేబీ కామన్ మ్యాన్స్ కింద పంపించారు. సో బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనేది ప్రజెంట్ మేబీ అగ్నిపరీక్షనే ఎక్కువ హైలైట్ అయిపోతుంది. అంటే బిగ్ బాస్ 10 చూసే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే అగ్నిపరీక్షలోనే ఆల్మోస్ట్ పిఆర్పి లేకపోతే సెలబ్రిటీస్ కన్నా ఎక్కువ కామన్ మ్యాన్సే విన్నర్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి సీజన్ మేబీ పోయిన సీజన్లో కళ్యాణ్ పడాలా ఇలా విన్నర్ అయ్యారు, ఈ సీజన్ కూడా కామన్ మ్యాన్సే విన్నర్ అవుతారు. లేకపోతే అలాంటి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఉండరా అని చూడాలి. అండ్ ఈవెన్ జెన్యూన్గా ఉన్న వాళ్ళని అయితే అస్సలు రిజెక్ట్ చేశారు చాలా మందిని. అండ్ ఎవరెవరో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మరియు వాళ్ళకు స్క్రీన్కి ఎవరు బాగా సెట్ అవుతారు, ఇలాకి ఎవరు బాగా యాక్టింగ్ చేస్తున్నారు, సో వాళ్ళకి అలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ని తీసుకున్నారు. అంటే చాలా వరకు బయటకి ఎవరెవరిని అంటే ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా చూపించాలని వాళ్ళ షో ద్వారా ఎవరికి చూపించాలి అన్నట్టు రాజకుమారి తప్ప ఇంకెవ్వరు వరస్ట్గా సెలెక్ట్ చేశారు. రాజకుమారిని తప్ప ఇంకెవ్వరిని కూడా జెన్యూన్గా సెలెక్ట్ చేసినట్టుగా నాకేమనిపించలేదు. హౌస్లోకి వెళ్ళాక ఎవరెవరిని ఎందుకు తీసుకున్నారు, ఏ కేటగిరీ కింద తీసుకున్నారు, అసలు ఎందుకు తీసుకున్నారు అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఈ సీజన్ 2 చాలా వైల్డ్గా అంటే డిఫరెంట్గా మేబీ జడ్జెస్ మేబీ అగ్నిపరీక్ష మేబీ వాళ్ళు టాస్క్లు అవన్నీ ఇవ్వకముందే జడ్జెస్ మీద మేబీ అగ్నిపరీక్ష మరీ వైల్డ్గా మేబీ పిఆర్పి కోసమో లేకపోతే టీఆర్పీ రేటింగ్ కోసమో దేనికోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు కామన్ మ్యాన్స్ని. చాలా వరస్ట్గా వర్డ్స్ యూజ్ చేసి మరీ షోకి వెళ్ళాక స్టేజ్ మీద మరీ దారుణంగా చేస్తున్నారు. సో సీజన్ 2 అయితే వరస్ట్ థింగ్ అనిపించుకోవచ్చు. అండ్ మీకు ఎవరెవరు వెళ్ళాలి బిగ్ బాస్ హౌస్లోకి, మేబీ అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ 15 మెంబర్స్లో ఆల్మోస్ట్ మీరు ఇంకో కొన్ని ఎపిసోడ్లో చూస్తూ ఉంటారు. సో చూసి ఒకసారి అండ్ మీకు ఎవరెవరు వెళ్తే బాగుంటుంది. ఈ కామన్ మ్యాన్స్ నుంచి మేబీ కప్పు తీసుకొచ్చే వాళ్ళు మేబీ ఈ సీజన్లో కప్పు కొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే కామన్ మ్యాన్స్ నుంచి కూడా ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి వెళ్ళండి, ఎందుకంటే మీ యొక్క ఒపీనియన్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉండండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.